హల్లెలూయా. ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియానికి దేవుళ్ళందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలన్నీ స్వీకరిస్తూ దైవికంగా ఎదుగుతూ ఉన్నారా? ఈ దినం దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవించాను, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. ఈరోజు దేవుని బిడ్డలారా, దైవ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఏ రీతిగా బయలుపరచబడుతుందో ఇదే వాక్కు తన సేవకుల ద్వారా మీకు బయలుపరచబడుతుంది. దేవుడు అంటున్నాడు, మీకు ఆరోగ్యము, స్వస్థత, సత్య సమాధానాలను సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయిన పరిస్థితుల్లో, చేయి దాటిపోయిన పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడు తన వాక్కు నుంచి వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నలిగిపోతున్నావా? వేదన చెందుతున్నావా? కృంగిపోతున్నావా? ఎవరి సహాయం లేక కృంగిపోయే అనుభవంలో మీరు ఉంటున్నారా? దేవుడు ఎందుకు నా జీవితం ఇలా పెట్టాడు, నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, ఎందుకు దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడని మీరు అనుకుంటూ ఉంటే, నలిగిన వారిని ఇక్కడ దేవుడు లేవనెత్తుతున్నాడు, కృంగిన వారిని బలపరుస్తూ ఉన్నాడు, చేయి దాటిపోయిన వారిని అద్భుతంగా లేవనెత్తుతూ ఉండగా ఈరోజు నలిగిన వారిని మిమ్మల్ని కూడా లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తిరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన పర్యాటం కనుక దేవుని బిడ్డలారా, మీ వద్ద ఆయన ఉంటూ ఉన్నాడు, మీతోనే ఆయన ఉంటూ ఉన్నాడు. ఎక్కడ మీరు నలిగిపోయారో, ఎక్కడ కృంగిపోతున్నారో, ఎక్కడ కూలిపోతున్నారో అక్కడే మిమ్మల్ని బలపరచడానికి, అక్కడే మిమ్మల్ని లేవనెత్తడానికి దేవుడు మీతోనే మీ మధ్య ఉంటూ ఉండగా మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మిమ్మల్ని స్వస్థపరచబోతున్నానని తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని బాగుపరుస్తానని, సత్య సమాధానాన్ని సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తానని దైవ వాక్కు మనకు ప్రత్యక్షమవుతూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుల, గొప్ప దేవ, ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారిని బాగుపరచండి, స్వస్థపరచండి, సత్య సమాధానాలు సమృద్ధిగా వారికి దయచేయండి. వారి అక్కల అవసరాలన్నీ తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సేవకుల ద్వారా వాక్కు నుంచి బలపరచుకోవడానికి నీవే తగిన కాలమందు వాగ్దానాలు నెరవేర్చుకోవడం నీవే కనుక గొప్ప కార్యం జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దినము బాడీస్ని అరెస్ట్ చేసి జరుపుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ అనేక దినములు జరుపుకున్నట్టు సహాయం చేయమని, ఈ వాగ్దానం చూసిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ అనేకుల్ని బలపరిచే విధంగా ముందుకు కొనసాగుదాం. హ్యాపీ బ్లెస్సెడ్ డే. ఆమేన్.